ఇదంతా పెడతాం మీ హోటల్ ఫుడ్. ఇది రసము, నెల్లూరులో రసము. ఈ హోటల్ అన్నీ చేస్తారు. గోంగూర పచ్చడి కూడా తిండి, సాంబార్. సో మేము నెల్లూరులో ఏ హోటల్లో ఉన్నామంటే శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్లో ఉన్నాం. ఓకే అండ్ ఇదిగోండి పికిల్. ఇది వచ్చేసి ఇది నిమ్మకాయ పికిల్. గోంగూర పికిల్ కూడా ఉందా? సో ఇక్కడ చిన్న చేపలు స్పెషల్ అంట ఈరోజు, కానీ మేము ఈరోజు ఆర్డర్ ఇవ్వలేదు. సో ఈరోజు వచ్చేసి మేము ఇక్కడ శ్రీ లక్ష్మీ శ్రీనివాస్, ఒక్క నిమిషం ఆగండి, నేను హోటల్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్లో నెల్లూరులో ఉన్నామండి. పిల్లలు వచ్చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నారు. వాళ్ళు ఎలా ఉందో తిని చెప్తాను. అది ఎలా ఉందో తిని మీకు టేస్ట్. యాక్చువల్లీ ఏంటంటే ఈ హోటల్ వాళ్ళు మా దగ్గర తింటారు. మా దీవెన ఇంకా స్టార్ట్ చేయలేదు, కొంచెం టైం పడుతుంది. ఇంకొక నార్మల్ బిర్యానీ బాగుందండి, చాలా బాగుంది బిర్యానీ, చాలా బాగుంది. అక్కడ కూర్చున్నారు వాళ్ళే అనుకోండి, వాళ్ళే బాగున్నారు. యాక్చువల్గా మేము అంటే మీది ఇక్కడ తింటున్నదంటే మంచిగా ఉంటాయండి. హోటల్ వాళ్ళే ఇక్కడ తింటున్నారంటే బాగుంది. నిజంగా మీరు రావచ్చు నెల్లూరులో. ఇది ఇది నెల్లూరు ఏరియా పేరు ఏంటండి? వేదాయపాలెం, అయ్యప్ప గుడి సెంటర్, వేదాయపాలెం రోడ్లో మెయిన్ రోడ్డే ఉంది. అంటే మేము హైవే నుంచి లోపలికి వచ్చినాం. బిర్యానీ చాలా బాగుంది. మా అమ్మాయికి ఇస్తున్నాను, వెరైటీ చూపిస్తా. బెండకాయ ఫ్రై, టమాటో చట్నీ, రసం, పెరుగు, వంకాయ కూర, ఇదేంటి సాంబారు, పప్పు. నూనె వంకాయలో డిఫరెంట్ అంట. ఇదిగో కదా ఫస్ట్ నువ్వు తిన్నా, అన్నం పట్టించేదానికి లేట్ అవుతుంది. బిర్యానీ బాగుంది కదా. చికెన్ కర్రీ చూద్దామని టేస్ట్. సో నేను ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తాను. చేస్తున్నా గోంగూర పచ్చడి అంటే తెలియదు, మా ఆవిడ నన్ను కొట్టేట్టు. అట్లా గ్రీన్ కలర్ జోరుగా ఉంటుంది చూసా గోంగూరలు కలిపి. అది ఒక కొంచెం అంటే తీసుకొచ్చి ఇవ్వండి, అది ఎలా ఉందో దాన్ని తింటాను. నాకు అప్పుడా లేదు. ఇదిగోండి వేడి వేడి రైస్ వడ్డిస్తున్నారు. చాలా చాలా చాలా. ఇక్కడ కూడా చికెన్ తమిళనాడులో తెలుగు వంటలు మిస్ అయ్యాను నేను. చూడు కొంచెం అదే చికెన్ కర్రీ ఉంది ఇక్కడ. వేడిగా ఉంది, ఏసీ బంద్ చేస్తే. బాగానే ఉంది. వద్దు తీయాలా ఇది? ఇక్కడ ఏదో వంకాయ కర్రీ ఉన్నారు. వంకాయ కర్రీ నాకు పడలే సాల్ట్. ఇవి చిప్స్ తీసుకురా. చిన్న చేపలు ఏమైనా తెచ్చారని టేస్ట్ చేయమని తెచ్చారు. అందరూ నేను చెప్తాను. తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు. ఇంకేంటి అవి బిర్యానీలోకి ఇయ్యదే, ఓన్లీ వెజ్ వాళ్ళకి.
కర్రీ, పప్పుచారు, సాంబార్, రసం, వంకాయ కర్రీ కూడా బాగుంది. డిఫరెంట్ వంకాయలు, పెద్ద వంకాయలు ఇవి చూడండి. ఏదో పేరు చెప్పేదాన్ని. నూనె వంకాయ కర్రీ వేరు. ఇగో ఇదొక రకం, ఇదొక రకం. వైట్ రైస్ నీకా ఇంకో బిర్యానీ 2 ఇంకోటి ఉంది తినాలి. జీవన్ తిను, అసలు ఏం తినట్లే నువ్వు. బిర్యానీ తింటా అన్నారుగా. మరి తినండి. అమ్మ చిప్స్ తీసుకురావు అమ్మ. అమ్మగారు గోంగ నాకు కాదు, వాళ్ళకి బిర్యానీలో తింటా టేస్ట్. నీకు కావాలా? అది గోంగ బిర్యానీలోకి. ఇది మా ఆవిడ కూడా ఇలా తినచ్చు. నీకు ముళ్ళు కూర్చోవా అమ్మా? ముళ్ళు కూర్చుకోవా? అన్నంలో పెట్టుకుని ఇంకా ఇప్పుడు ఏం తినాలి ఫస్ట్? ఆలు లాంటిది అట్లాంటిది ఏం లేదా? ఫ్రై బెండకాయ ఇచ్చారు, పకోడీ. పచ్చడి ఏదో ఉందిగా, ఏదో నిమ్మకాయ పచ్చడి. ఇదిగో మేము ముందే ఉంది పెద్ద. కందిపొడి ఏడు? ఓకే. బీరకాయ పచ్చడి అక్కడ ఇచ్చారా? ఇది లేదుగా టేబుల్ మీద. బాగుంది బెండకాయ ఫ్రై కూడా. వంకాయ బాగుంది. అవునా?